sugar-free diets. La 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 la. Dr. Rams Private Advice తినండి. కడప జిల్లా కమలాపురం వేదికగా పసుపు పండుగకు అటు పూర్తి స్థాయిలో ముస్తాబైంది. ఈ నేపథ్యంలో అటు ఇప్పటికే అధికారులు మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర పార్టీ శ్రేణులు కూడా ఇక్కడికి మకాం వేసి అటు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సమీక్షించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు తాజాగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి గారు పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, అంటే మహానాడు రకంగా జగన్ అడ్డా, ఈ అడ్డాలో మహానాడు నిర్వహించడానికి ఎలా చూడాలంటారు? జగన్ అడ్డా అనేది గతం. ప్రస్తుతానికి జగన్ అడ్డా ఇప్పుడు తెలుగుదేశం అడ్డాగా మారింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో అరాచక పాలన ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఆ ప్రజలు తిరుగుబాటుతనం అనేది మొదలయ్యి మరి ఈరోజు ఆయనకి రాష్ట్రంలోనే ఎక్కడ అడ్డా లేకుండా అయింది. ఆయన కేవలం ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు, ప్రతిపక్ష నేత కూడా కాదు. ఆయనకి ఎక్కడ అడ్డా అంటూ లేదు. ఆయన అతి త్వరలో మొత్తం రాష్ట్రం నుంచి ఆ పార్టీ ప్రజలందరూ పూర్తిగా బహిష్కరించబోతా ఉన్నారు. సో మహానాడుకు సంబంధించి ప్రధానంగా కడపనే ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చింది? అంటే ఒక రకంగా ఇది జగన్ అడ్డా కదా, కడపనే ఎందుకు ఎంపిక చేశారు? అంటే పార్టీ పటిష్టాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి, పూర్వవైపు తీసుకొచ్చింది కదా. ఇంకా జగన్ హవా అనేది కనుమరుగైంది. ప్రత్యేకించి 43 సంవత్సరాల వసంతాల తర్వాత ఇక్కడ మహానాడు ప్రతిష్టాత్మకంగా, కడప కూడా మా అడ్డా కంప్లీట్గా. కుప్పంలోనే గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్న ఒక సన్నాసి కొడాలి నాని మరి ఇలాంటి శబదాలు చేసిన తర్వాత సొంత వైఎస్ ఇలాకాలోనే కూడా మా జెండా రెపరెపలాడింది. అందులో ఇటు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు కడపలో మరి మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. మీరు చూశారు, కడప అంతా కూడా పసుపుమయం అయింది. ఏదైతే గతంలో మోడీ గారు సభ జరిగిందో ఆ రోజు ప్రజలను కూడా పార్టిసిపేట్ చేసి ఇలా చేద్దాం, కేడర్ని కూడా చేద్దామన్న ఒక్క పిలుపుతో మరి లక్షలాది మంది మొన్న మోడీ గారి సభకు ఉత్సాహంగా వచ్చారు. ఎందుకంటే ప్రజలకున్న నమ్మకం అటువంటిది చంద్రబాబు నాయుడు గారి మీద. ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఒక ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రం ఏమైందో పూర్తిగా ప్రజలు గమనించారు. మళ్ళీ అరాచక పాలన రాకూడదని మరి ఏదైతే ఈ 11 నెలల్లో ఎలా అయితే ఈ పాలన సాగింది, ముఖ్యంగా పెట్టుబడులు వరదలా పారి ఈ రాష్ట్రానికి రావటం కానీ, ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధి అనేది కూడా సమపాడులో వెళ్ళటం, ప్రజలందరూ కూడా ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళు పండగ లాంటిది మహానాడు. మరి ఆ తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా ఉత్సాహంగా ఓ పిలుపు మేరకి అందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. ఈ యొక్క కడపలో మనం చూస్తూ ఉన్నాం, పసుపుమయం అవటం, కేడర్ అంతా కూడా తమ ప్రేమతో ఫ్లెక్స్లు కట్టడం కానీ, అందరూ కూడా పిలిచినా పిలకపోయినా అందరూ ఒక రోజు ముందే ఇక్కడికి చేరుకుని పండగ వాతావరణం కల్పించింది. అంటే యువ నాయకుడు నారా లోకేష్ అంటే రాజకీయం అంటే రాబోతుంది, అంటే మార్క్ రాజకీయాలు రాబోతున్నాయి, భవిష్యత్తులో కూడా యువతకు పెద్దపీట వేస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ మహానాడు వేదికగా యువ నాయకుడు తన మార్క్ రాజకీయాలు చూపబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మహానాడు అని ఏంటంటే లాస్ట్ ఎలక్షన్లో కూడా లోకేష్ గారి పాదయాత్ర నుంచి ఆయన మార్క్ ఏంటో ఈ రాష్ట్రం అంతా చూస్తూ వచ్చింది. అలాగే మొన్న ముఖ్యంగా తెలుగుదేశం ఈ సభ్యత్వాల విషయానికి వస్తే 1 కోటి దాటి సభ్యత్వాలు ఆయన నాయకత్వంలో జరగడం జరిగింది. అదేవిధంగా మాలాంటి యువతకు కూడా అందరికీ ఆయన సముచిత స్థానం ఇచ్చి మరి ఆయన చూసుకుని నేర్చుకోవాల్సింది మేము చాలా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి లోకేష్ గారికి డిబేట్ పెడితే 10 నిమిషాలు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదనేది సభ్య సమాజానికి తెలుసు. ఎందుకంటే ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే అక్కడ తప్ప పాలన మీద అవగాహన లేదు. ఓ డార్క్ రూమ్ పరిమితమయ్యి 4-5 సజ్జల ఈ ధనుంజయ లాంటి వాళ్ళని పాలించడం కూడా కాదు, అవినీతిమయం చేయడానికి ఇలాంటి వాళ్ళని వాడి కేవలం డబ్బు సంపాదనే ప్రథమ ధ్యేయంగా వాళ్ళ కార్యకర్తలకి ఏవో 10,000 15,000 మధ్యలో పండగ ఆఫర్లు అయ్యి ఇవ్వటం తప్ప ఒక ఇండస్ట్రీస్ని తీసుకురావడం కానీ, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని పెంచడానికి కానీ ఏ రోజు ప్రయత్నం లేదు. అలాగే ప్రయత్నం లేకపోయింది. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ సమర్ రాజా కానీ
అలాగే కియా మోటార్ కియా సంస్థ కానీ వీళ్ళందరూ ఎక్స్పాన్షన్ కూడా ఇక్కడ లేకుండా తరిమి కొట్టారు. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదో నమ్మకం, భరోసా. వరదల్లా పారి మరి అవి ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఆంధ్రాకి వస్తున్నాయంటే అది నమ్మకం, భరోసా. ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి రానున్న కాలంలో మనం అందరం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా చూడబోతా ఉన్నాం. అంటే ప్రధానంగా ఇప్పటికే లిక్కర్ స్కామ్ విషయంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డికి అటు పూర్తి స్థాయిలో పీకల్లోతులో ఇరకపోయారు, త్వరలో అరెస్ట్ అవుతారంటూ కూడా మీ సహచర మంత్రులు కూడా నిన్న వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్ జరుగుతుందన్న విషయం, కల్తీ లిక్కర్ అంటే ఎప్పుడు చూడని బ్రాండ్లు, రకరకాల బ్రాండ్లు, జగనన్న బ్రాండ్లు. మరి ఆ బ్రాండ్లన్నీ కూడా చూసినప్పుడు ప్రజలందరూ హాస్యాస్పదంగా అవటమే కాక ఆరోగ్యాలు పూర్తిగా చిందరవందర అయ్యే పరిస్థితి. ఆ రోజే ఈ లిక్కర్ అంతా కూడా అవినీతిమయం. ప్రతి చోట ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ప్రతి దాంట్లోని వాళ్ళు టాలెంట్ చూపించారు. అంటే ఇంత అవినీతి చేయొచ్చా అనేది ఇతర రాష్ట్రాలకు కూడా చూపించారు. ఒక 5 ఏళ్ళలో ఇంత అవినీతి చేయొచ్చా అని ఏ శాఖనే వదలలేదండి. లిక్కర్ శాఖనే కాదు, లిక్కర్నే కాదు, ప్రతి శాఖని కూడా పట్టి పీడించి మరి గుంజుకున్న పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఒకటే చెప్పారు, కక్ష సాధింపులకు వెళ్ళొద్దు, అవినీతి చేసిన వాళ్ళని చట్టం వదలదని చెప్పి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వన్ బై వన్ వెళ్తూ ఉన్నారు. మీరు చూశారు. ఇందులో ఇది కక్ష సాధింపు చర్యలు కాదు, ఇది రెడ్ బుక్ పాలన కాదు, కేవలం వాళ్ళు చేసిన అవినీతే. ప్రతి జోగి రమేష్ కూడా ఏ భూములు అగ్రోగోల్డ్ భూములు కూడా మనం క్లియర్గా ఎవిడెన్స్తో పాటు డాక్యుమెంటేషన్తో పాటు దొరికిన తర్వాత అలాగే మంత్రులు అందరూ 1 by 1 వెళ్తూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ వాళ్ళు పార్టీ పుట్టికే అవినీతి మీద పుట్టింది. ఏదేమన్నప్పటికీ అలాంటి అవినీతి పరుల గురించి మాట్లాడుకోవడం కూడా ఇలాంటి పండగ సమయంలో వేస్ట్ అని నా అభిప్రాయం. ప్రధానంగా విజయసాయి రెడ్డి ఏదైతే నిన్న విజయవాడ కేంద్రంగా కూడా విజయసాయి రెడ్డి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైనటువంటి టీడీ జనార్దన్తో భేటీ కావడం, ఈ నేపథ్యంలో వైసీపీ నేతలంతా కూడా నమ్మక ద్రోహి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలంటే, వాళ్ళతో తిరిగితే దేవుడు నిజాన్ని నిర్భయంగా బయటికి చెప్పడానికి కొన్ని మనుషులు నేర్చుకునో కొంతమంది బయటకు వచ్చి నిజాన్ని చెప్తున్నప్పుడు అతన్ని టార్గెట్ చేయడం, అతనికి ఆనవాయితే గొడ్ల ఆయన ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు, అలాగే ఈ అవినీతి మరకలు రాజకీయాల్లో రాకముందే ఉన్నాయి ఆయనకి. సో అది పెద్ద విషయం కాదు, అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన పాలన చూసి ఈ ఫ్యాక్షన్ రాజకీయం ఏదైతే ఈ అవినీతిమయం ఈ రాష్ట్రాన్ని పట్టు పీడిస్తుందో దాన్ని తరిమి కొట్టాలనే 94 స్ట్రైక్ రేట్తో మరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, లోకేష్ గారి మీద ఉన్న నమ్మకం, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం, మోడీ గారి మీద ఉన్న నమ్మకంతో 94% స్ట్రైక్ రేట్తో మరి ఈరోజు విజయం సాధించి ప్రజలందరినీ కూడా ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధి సమపాళ్ళలో తీసుకెళ్తూ ప్రజలందరి మనసుల్ని కొల్లగొట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం మీరు గుర్తించాలి, ఎలక్షన్ సమయంలో వెంటిలేటర్ మీద ఉంది. మరి అలాంటి పరిస్థితిలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు అయితే సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తారని ప్రజలు 124 సీట్లు ఇచ్చారో మరి ఆ నమ్మకాలను ఎక్కడా కూడా వమ్ము చేయకుండా ఈ రోజు వరకు కూడా అన్ని సంక్షేమ అభివృద్ధిని కూడా సమపాళ్ళలో తీసుకెళ్తూ ఇటు ఇండస్ట్రీస్ని కూడా పెట్టుబడులను తీసుకుని వస్తూ ఇటు నిరుద్యోగ సమస్యలకు ఫుల్ స్టాప్ పెడుతూ గతంలో చూశారు నిరుద్యోగులు పూర్తిగా ఈ డ్రగ్స్ వైపు, గంజాయి వైపు, ఈ కల్తీ మద్యం వైపు మళ్లించి నిరుద్యోగుల్ని ఆ జీవితాలను అస్తవ్యస్తం చేశారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా జాబ్ మేళాలు వేయటం కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, అలాగే డిఎస్సిని ప్రకటించడం కానీ 16,000 మంది 16,438 మందికి ఇవన్నీ చూస్తూ ఉన్నారు. మేము ప్రత్యేకంగా మీ అందరూ ఎన్డీఏ కూటమి అంతా కూడా కేవలం మా అభివృద్ధి మా సంక్షేమం చూపించే ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడతాం తప్ప రెడ్ బుక్లు అలాంటివి మేము అమల్లోకి రాలేదు. వాళ్ళు చేసే అవినీతికి, వాళ్ళు గతంలో చేసిన పాపాలకి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు.
మొత్తం మీద ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు ఏదైతే అరాచకాలు అక్రమాలే తగిన విధంగా బుద్ధి చెప్తాయి. ఈ మహానాడు కడప జిల్లాకు అడ్డాగా మారబోతుంది. భవిష్యత్తులో లోకేష్ మాకు రాజకీయాలు చూడబోతున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా మనతో పాటు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి చెప్తున్నారు. కెమెరా పర్సన్ వరప్రసాద్తో కిషోర్, ఆర్టీవీ, మహానాడు ప్రాంగణం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.